చీమలు ఒకదాని వెనుక ఇంకోటి ఎందుకు వెళ్తాయి? అలా వెళ్ళడానికి గల కారణం ఏంటి? చీమలన్నిటికీ ఒకటే లక్ష్యం, ఆహారం. ఆహారాన్ని వెతికి చీమల కాలనీకి తీసుకెళ్లడం, ఇదే వాటి పని. సరిగ్గా చెప్పాలంటే ప్రపంచంలో 12,000 రకాల చీమ జాతులు ఉన్నాయి. అందులో అత్యంత సాధారణమైన చీమ యొక్క పాత్రలు ఇవి: క్వీన్స్ లేదా రాణి చీమలు, వర్కర్ యాంట్స్, మగ చీమలు, సైనిక చీమలు మరియు అలేట్స్. సైనిక చీమలు పెద్ద మ్యాండిబుల్స్ అంటే కట్టర్ లాంటి పళ్ళు కలిగి ఉంటాయి మరియు పనిచేసే వర్కర్ యాంట్స్ కంటే మరింత బలంగా ఉంటాయి. ఏలేట్స్ ఇవి రెక్కలు ఉన్న మగ మరియు ఆడ చీమలు. ఈ ఫోటోలో మీరు చీమల లైఫ్ సైకిల్ని చూడొచ్చు. ఇప్పుడు మనం వీడియోలో అడిగిన మొదటి ప్రశ్నకు వద్దాం. పనిచేసే చీమలు ఆహారం కోసం వెతుకుతూ వాటిని కాలనీకి తీసుకొస్తాయి. ఈ ప్రక్రియను ఫొరేజింగ్ అని పిలుస్తారు మరియు ఈ చీమలను ఫొరేజింగ్ యాంట్స్ అని అంటారు. కాలనీని మెయింటైన్ చేయడం, చిన్న చీమలను రక్షించడం, రాణి మరియు మగ చీమలకు ఆహారం ఇవ్వడం ఈ వర్కర్ యాంట్స్ యొక్క పని. అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. ఒక చీమ తన ఆహారాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని మ్యాండిబుల్స్తో కట్ చేసి సలైవాతో కలిపి దాని యొక్క సోషల్ స్టమక్లో దాచుకుంటుంది. ఆ తరువాత ఈ చీమ తన కాలనీకి తిరిగి వెళ్ళిపోతుంది. కానీ ఆహారం ఉండే చోటును ట్రాక్ చేయడానికి అది వెళ్ళే మార్గంలో ఫెరమోన్ అనే కెమికల్ను రిలీజ్ చేస్తుంది. దీనిని తరచుగా ఫెరమోన్ ట్రయల్ అని పిలుస్తారు, అంటే ఫెరమోన్తో గీసిన గీత అని. చీమ కాలనీకి చేరిన తర్వాత అది తన సోషల్ స్టమక్ నుండి ఇతర చీమలు మరియు రాణి చీమకు ఆహారాన్ని పంచుతుంది. ఇతర చీమలు ఈ ఫెరమోన్ ట్రయల్ను అనుసరిస్తూ ఆహారం ఉండే చోటుకు చేరుకుంటాయి. ఇక్కడ చూపెట్టినట్లుగా చీమ తన డ్యూఫోర్ గ్లాండ్ అనే గ్రంథి నుండి ఫెరమోన్ను విడుదల చేస్తుంది. ఇతర చీమలు వాటి మ్యాక్సిలరీ పాడ్స్ మరియు యాంటెన్నా ఉపయోగించి ఫెరమోన్ వాసనను అనుసరిస్తూ ఆహారం ఉండే చోటుకు చేరుకుంటాయి. ఫెరమోన్ కెమికల్ చాలా సులభంగా ఆవిరైపోతుంది కాబట్టి ప్రతి చీమ ఈ కెమికల్ను విడుదల చేస్తుంది. సో కాలనీ నుండి ఆహారం ఉండే చోటుకు కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది. పూర్తి ఆహారం అయిపోయిన తర్వాత చీమలు తమ కాలనీకి తిరిగి వస్తాయి మరియు ఫెరమోన్ కనెక్షన్ యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రత కూడా తగ్గుతుంది. ఆ తరువాత చీమల సైన్యం మెల్లిగా మాయమైపోతుంది. చీమలు తీపిగా ఉండే పదార్థాలను ఇష్టపడతాయనడంలో సందేహమే లేదు. ఎనర్జీ కోసం చీమలు తీపిగా ఉన్న పదార్థాలనే ఎక్కువగా ఇష్టపడతాయి. కానీ కాలనీ అవసరాన్ని బట్టి చీమలు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా సేకరిస్తాయి. ఒక పరిశోధన ప్రకారం ఆహారంలో సుక్రోజ్ కంటెంట్ స్థాయి 1 మోల్ కంటే ఎక్కువగా ఉంటే కొన్ని చీమ జాతులు ఫెరమోన్ను ఎక్కువగా విడుదల చేస్తాయి. అలాగే సుక్రోజ్ కంటెంట్ స్థాయి 0.01 మోల్ ఉన్నప్పుడు ఫెరమోన్ను తక్కువగా విడుదల చేస్తాయి అని పరిశోధకులు కనుగొన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఆహారంలోని తీయదనం బట్టి ఫెరమోన్ విడుదల తీవ్రతను చీమలు నిర్ణయిస్తాయి. ఈ విధంగా చీమలు వాటి కాలనీలోని ఇతర చీమలకు ఏ చోట అత్యంత తీపికరమైన ఆహారం ఉంది అని ఈ ఫెరమోన్ ట్రయల్ యొక్క తీవ్రత ద్వారా తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం ఒక ప్రశ్న. మనం ఈ చీమల కోసం ఒక క్లోజ్డ్ మార్గాన్ని ఇలా సెటప్ చేద్దాం. కాలనీ మరియు ఆహారం మధ్య ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు కాలనీ యొక్క డోర్ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? చీమ ఏ మార్గాన్ని ఇష్టపడుతుంది? ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి? వీడియోని పాజ్ చేసి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. మొదట్లో చీమలు 2 బ్రిడ్జెస్లోనూ వెళ్తాయి, కానీ సమయం గడిచే కొద్దీ చీమలు చిన్నదైన ఏ మార్గాన్ని ఎంచుకుంటాయి. ప్రారంభించినప్పుడు చీమకు 2 మార్గాలు ఒకేలా కనిపిస్తాయి, కాబట్టి నిర్ణయం కంప్లీట్ ర్యాండమ్గా ఉంటుంది. సగం చీమలు ఒక మార్గం ఎంచుకుంటాయి, మిగిలిన సగం ఇంకో మార్గాన్ని ఎంచుకుంటాయి. కానీ రియాలిటీలో చెప్పాలంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు. మొత్తానికి చీమలు ఆహారాన్నైతే చేరుకుంటాయి, కానీ తిరిగి వచ్చేటప్పుడు చీమలు ఏ మార్గంలో అయితే ఎక్కువ ఫెరమోన్ తీవ్రత ఉంటుందో ఆ మార్గాన్నే ఎంచుకుంటాయి. ఎక్కువ దూరం ఉన్న మార్గంలో ఫెరమోన్ తీవ్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్లుగా ఫెరమోన్ అనేది చాలా త్వరగా ఆవిరైపోతుంది. కాబట్టి తక్కువ దూరం ఉన్న బ్రాంచ్ ఏ అనుకూలంగా ఉంటుంది. ఈ విషయం కారణంగా అన్ని చీమలు అతి చిన్న మార్గమైన ఏ బ్రిడ్జిని ఎంచుకుంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్
శాస్త్రవేత్తలకు డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ప్రశ్నలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. దీనిని తరచుగా యాంట్ కాలనీ ఆప్టిమైజేషన్ అని అంటారు. చీమల మజాకా ఒక లైక్ వేసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా.